UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గన గన గజ్జలు గణనాద నువ్వు గౌరీ కుమారుడవు గణనాద గన గన గజ్జలు గణనాద నువ్వు గౌరీ కుమారుడవు గణనాద శివ 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 గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద శివ 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 గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద కుడుములు ఉండ్రాలు గణనాద నీకు పూజలు చేసేము గణనాద కుడుములు ఉండ్రాలు గణనాద నీ పూజకు తెచ్చేము గణనాద గణ గణ గజ్జలు గణనాద గణ గణ గజ్జలు గణనాద నువ్వు గౌరీ కుమారుడవు గణనాద శివ 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 గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద గణ గణ గజ్జలు గణనాద నువ్వు గౌరీ కుమారుడవు గణనాద. హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనము ఇప్పుడు ఉప్పల్లో ఉన్నాము. ఉప్పల్లోకి ఎందుకు వచ్చాము అనంటే ఇక్కడ ప్రత్యేకత ఇప్పుడు ఎల్లుండి రాబోతుంది వినాయక చవితి. వినాయక చవితి అంటేనే చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆడుతూ పాడుతూ 10 రోజులు ఘనంగా కూడా నిర్వహించే పండగ వినాయక చవితి. ఆ వినాయక చవితికి సంబంధించి కూడా ప్రత్యేకమైన గణేశులు ఇక్కడ ఉన్నారు. మరి ఆ గణేశుల్ని తయారు చేసేది కూడా ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ తయారు చేస్తున్న ఈ గణేష్ల గురించి హైదరాబాద్ నగరంలో చాలా తక్కువ వరకు తెలుసుకున్నారు. కానీ ఇప్పుడైనా తెలుసుకుంటారు అని, ఎందుకంటే ప్రకృతికి విలువనిచ్చే దేశంగా మన ఇండియా ఉంది. ఆ ప్రకృతికి తగ్గట్టుగానే ఇక్కడ ఆవు పిడకలతోటి ఇక్కడ గణేశుల్ని చేస్తారు. గణపతి విగ్రహాలన్నీ కూడా మనం మట్టి విగ్రహాలను చూసాము, చాలా కలర్ఫుల్ గా డైమండ్స్ తో చేసిన విగ్రహాలను చూసాము, అలాగే కాయిన్స్ తో డబ్బులతో చేసిన గణేశుల్ని కూడా చేసాము. చాలా వెరైటీగా కూడా అన్ని రకాల గణేశుల్ని, చిత్ర విచిత్రాల గణేశుల్ని ఎన్నో చూసాం. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆవు పిడకలతో. మరి ఆవు పిడకలతో ఇళ్లలో సాంబ్రాణి వేసుకునేది తెలుసు అందరికీ. ఆవు పంచకం ఇంట్లో చల్లుకుంటే మంచి జరుగుద్ది అని కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ వీటి కోసము ఎక్కడెక్కడో వెతుకుతూ మరి ఆవు పిడకలని డబ్బులు పెట్టి కొనుక్కొని హైదరాబాద్ నగరంలో ఇళ్లలో సాంబ్రాణిగా వేసుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు ఆవు పిడకలతోనే అన్ని విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. ఒక గణేష్లనే కాదు, కాకపోతే ఇప్పుడు గణేశుని పండుగ వచ్చింది కాబట్టి, ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ విషయం అనేది ఇప్పుడు బయటపడతా వస్తుంది. కానీ ప్రతి ఒక్క దేవుడి రూపాన్ని ఆవు పిడకలతోటి అందంగా మలిచిన ఘనత ఇక్కడ ఉంది. మరి ఇక్కడ లోపల ఎలాంటి విగ్రహాలు చేశారు, ఎలా తయారు చేశారు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనే విషయాలన్నీ కూడా క్లారిటీగా తెలుసుకుందాం మనం. పదండి. ఇక్కడే మరి వీళ్ళు తయారు చేసేది కూడా మనం చూస్తున్నాము. ఈ స్టార్టింగ్ లోనే చూస్తున్నాం కదా, ఈ శివలింగాలు. శివుడి అనుగ్రహం లేనిది చీమైన కుట్టదు అని అంటారు. మరి శివలింగాలు, ఈ శివలింగాలని ఆవు పేడతోనే తయారు చేసి ఇక్కడ అందంగా కూడా అలంకరించారు. మరి లోపలే వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి, అలాగే అమ్మవారి రూపాలు ఉన్నాయి, సీతారాముల నమూనాలు కూడా ఇక్కడ మనము కల్లారా చూడొచ్చు అని కూడా తెలుసుకున్నాం. మరి ఇక్కడ చాలా మంది వర్కర్లు కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ అసలు ఎన్ని రోజులు టైం పడుతుంది ఒక విగ్రహం తయారు చేయడానికి, అలాగే మరి ఈ ఆవు పేడతో ఎందుకు చేయాలనే ఆలోచన వచ్చింది అని కూడా ఈ విషయాలన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనం చూస్తున్నాం కదా అందంగా గణేశుల్ని అయితే మరి ఇక్కడ తయారు చేశారు. ఈ గణేశుల్ని తీసుకెళ్లి ఈసారి గణపతుల పండగకి 11 రోజులు మనం పూజ చేసినట్లయితే మన జన్మ ధన్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో ఎలాంటి భూత ప్రేత పిశాచాలు ఉన్నా కానీ ఆవు పిడకలతోటి సాంబ్రాణి వేసుకున్నట్టయితే, ఆ ధూపం వేసుకుంటే అన్ని దయ్యాలు ఏ భూతాలు ఉన్నా కానీ మంచి చెడు ఏదున్నా చెడుని పారదోలుతుంది అనేది మనకు అప్పటి నుంచి కూడా వస్తున్న ఒక సాంప్రదాయము అని కూడా మనకు తెలుసు. ఆ సాంప్రదాయాల ప్రకారమే ఇప్పుడు ఆవు పేడతో చేసిన గణపతులని మనం చూస్తున్నాం. ఈ గణపతిని కనుక 11 రోజులు తీసుకెళ్లి మనము పూజ నిర్వహించి నిమజ్జనం చేశాము అనంటే మనకి ఎలాంటి దోషాలున్నా తొలగిపోయే అవకాశాలు 100% ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ గణపతులకు సంబంధించి అలాగే అమ్మవారి రూపాలు, ప్రతి ఒక్క దేవత రూపాలని, దేవుడి రూపాలను కూడా ఇక్కడ అలంకరించడం జరిగింది. అలాగే ఆ ఆవు పిడకలతోనే చేయడం కూడా జరిగింది. కాబట్టి మరి ఎన్ని రోజులు టైం పడుతుంది, అసలు ఏంటి విశిష్టత గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. చెప్పండి, అసలు ఇక్కడ ఈ ఆవు పిడకలతో విగ్రహాలను చేస్తున్నారు అని తెలిసింది. ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలుగా ఇది మొదలు పెట్టారు, అసలు ఏంటి?
దాదాపు గురువు గారు 25 ఇయర్స్ నుండి చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి 5 ఇయర్స్ అయిందండి. 5 ఇయర్స్ అయింది. ఓకే. అంటే ఇప్పుడు 25 ఇయర్స్ గా చేస్తున్నారు కదా, మరి ఇది చాలా మంది ఇక్కడికి కొనడానికి ఇవి తీసుకోవడానికి వస్తున్నారా అసలు ప్రజలు? ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువగా ఉందండి, ఆర్డర్ కూడా వస్తున్నాయి. అంటే 25 సంవత్సరాలుగా మీరు ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలుగా ఆ ప్రయత్నానికి ఫలితం దక్కింది. అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది గురువు గారికి? అంటే ఆవంటే ఇంకా తనకి చాలా ఇష్టం. గోమాతతోనే అంటే తనను తాను బ్రతికించుకోవడానికి ఆవు నుండి ఇన్ని ప్రొడక్ట్స్ చేయొచ్చు అని తను కనిపెట్టారు. మీరు పేరు చెప్పలేదు. మానస. మానస మీ పేరు. అంటే ఇప్పుడు తనని తాను రక్షించుకోవచ్చు, ప్రకృతిని రక్షించవచ్చు అనే ఒక చిన్న ప్రయత్నం తోటి ఇది స్టార్ట్ చేశారు. బాగుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క విగ్రహం చేస్తారా? గణేష్ల పండుగ సీజన్ లోనే మీరు ఇవి చేస్తారు? లేదండి, ఇయర్ మొత్తం వర్క్ ఉంటది. సమ్మర్ లో స్టార్ట్ చేస్తాం గణపతి విగ్రహాలు చేయడం. ఇంకా అది ఎండేసరికి పెద్దదైతే ఒక 10 days అట్లా పడుతుందండి. తర్వాత ఇంకా జూన్ లో అట్లా కలరింగ్స్ స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక 20 రోజుల ముందు విగ్రహాలను చేస్తారు. అంటే అది 20 రోజులు ఆరాలి, ఆరబెట్టాలి. జనవరి ఫిబ్రవరి నుండి విగ్రహాలు చేయడం స్టార్ట్ చేస్తామండి. ఆ సమ్మర్ మొత్తం ఎండిపోతాయి. ఇంకా జూన్ స్టార్టింగ్ నెల నుండి కలరింగ్ స్టార్ట్ చేస్తాం. అంటే ఓన్లీ ఈ గణపతుల విగ్రహాలే చేస్తారా? లేదండి, అన్ని రకాలు. అంటే ఎప్పుడు ఏం కావాలి అనేది, దివాళీకి ప్రమిదలు, లక్ష్మీదేవి విగ్రహాలు, ఇంటి అలంకరణ కావాల్సిన ఇంకా చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలు. అంటే ఎందుకు ఈ ఐడియా వచ్చింది అసలు? అంటే చూస్తున్నాం ఇక్కడ ఫ్రేమ్లలో కూడా పెట్టి లైటింగ్ షోస్ అవన్నీ కూడా పెట్టారు. ఎందుకు, ఎవరిది ఈ ఆలోచన? అంతా గురువు గారిదే అండి. ఇంకా తను చెప్తే మేము చేస్తాం. ఇప్పుడు ఆవు పిడకలు అంటే మామూలుగా వాటర్ పడితే తడిసిపోయి మళ్ళీ ముద్దయిపోద్ది మట్టి విగ్రహాల్లాగా. మరి ఇప్పుడు ఈ గ్లాసెస్ లో ఒక ఫ్రేమ్ లో తయారు చేసి పెట్టారు, ఒక గ్లాసెస్ లో లైటింగ్ లో తయారు చేసి పెట్టారు కదా, ఎన్ని రోజులు అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది? ఉంటదండి, లైఫ్ లాంగ్ ఉంటది. అది అంటే వాటర్ లేకుండా పౌడర్ తో చేసిన అవి ఫ్రేమ్స్. మామూలుగా ఫస్ట్ డ్రాయింగ్ వేసి తర్వాత దాన్ని పౌడర్ తో డెకరేషన్ చేసి కలరింగ్ వేస్తామండి, పేడ పౌడర్ తో. అంటే ఇప్పుడు ఈ గ్లాసెస్ లో పెట్టారు కదా విగ్రహాలన్నీ కూడా, అవి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది లైటింగ్స్? అవి ఉంటాయండి హాస్పిటల్స్ లో, స్కూల్స్ లో, అలా ఆఫీస్ రూమ్స్ ముందు పెట్టుకోవడానికని ఇప్పుడు అదొక ఆలోచన చేసింది గురుగారు. ఓకే. అంటే వాటర్ పడితేనే అవి కరిగిపోతాయి, లేదంటే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. ఇలా ఎన్ని రకాల డిజైన్స్ మీరు చేశారు? 40 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి మా దగ్గర. 40 రకాలు. ఇంకొకటి ఆయుర్వేదిక్ తోటి మీరు ఏదో తలనొప్పికి కూడా బామ్ తయారు చేశారన్న, సంజీవని అని. సంజీవని. ఓకే. అది అంటే అది ఎక్కడి నుంచి? మామూలుగా ఆవు పంచకంతోనే ఇంకా కొన్ని పచ్చకర్పూరం అలాంటివి కలిపి చేస్తారు. మామూలుగా అయితే సంజీవిని అంటే ప్రాణాలు కాపాడుతుంది అని అంటారు కదా, మరి సంజీవిని అంటే ఆయుర్వేదం కదా, ఇంకా అందులో ఏం కెమికల్ లేకుండా ఉందని పేరు అలా పెట్టామండి, సంజీవని. ఓకే. ఇప్పుడు ఆ సంజీవిని అలాగే ఈ విగ్రహాలు ఇవి మాత్రమే ఉన్నాయా, ఇంకేమన్నా వెరైటీస్ చేశారా? చాలా వెరైటీస్ ఉన్నాయండి. ధూప్ స్టిక్స్, అగరబత్తులు, ప్రమిదలు, లక్ష్మీదేవి విగ్రహాలు, ఆసనాలు, ఇలా చాలా రకాలు. ఇప్పుడు ఇంకొకటి, గురువు గారు గోవులను కూడా సంరక్షిస్తారు అనేది తెలుసుకున్నాము. అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది గోవులను సంరక్షించాలి? అంటే ఆవును పాలిస్తుందని పెంచుతారు కానీ గురుగారు అలా కాదండి. కబేలాలకు వెళ్లే ఆవులను తీసుకొచ్చి తను పోషిస్తారు. అవన్నీ అవే ఆవులండి. అంటే ఇప్పుడు కబేలాలకు వెళ్లే ఆవులను తీసుకొచ్చేసి ఇక్కడ పోషిస్తూ ఉంటారు. మరి అవి ఒకవేళ ఎవరైనా మేము సంరక్షించుకుంటాము అని అంటే ఏమన్నా ఇస్తూ ఉంటారా, లేకపోతే? తెలియదండి నాకు అది. ఎందుకంటే గోవులను సంరక్షించాలంటే అది మామూలు విషయం కాదు, చాలా ఉంటది. ఆ వీటికి మేత. అవును. అయితే ఇప్పుడు ఈ గణేషుల్ని ఆవు పేడతో చేసినాయి కదా, చిన్నవైతే అంటే కాస్ట్ ఎలా ఉంది? అంటే చిన్న 100 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయండి, 1500 వరకు. 100 రూపీస్ నుంచి 1500 వరకు ఉన్నాయి. 5 సైజులు ఉంటాయండి, 5 రకాలు. కానీ చాలా మంచి ఆలోచన చేశారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇదేదో శుభం లాభమా ఇవి డిజైన్సా? గుమ్మం ముందు తగిలించుకోవడానికి చూస్తున్నాం కదా, గుమ్మం ముందు తగిలించుకోవడానికి ఇది లాభం. అంటే ఫస్ట్ మనం శుభం చూపించుకోవాలి. నాకు ఇదే దొరికింది ఫస్ట్, అందుకే అది చూపించా. ఇది లాభం.
ఇది శుభం. అంటే గుమ్మం ముందు మామూలుగా మనము ఏదో కలర్లతోటి ప్రింట్ వేసి పెన్సిళ్లతో గీసి డిజైన్ చేసిన వాటిని తీసుకొచ్చేసి ఇంటి ముందు అలంకరించుకుంటాము. అది కాదు అలంకరించుకోవాల్సింది. ఆవు పేడతో, స్వచ్ఛమైన ఆవు పేడతో ప్రకృతికి నిదర్శనంగా నిలిచే ఇలాంటి వాటితోటి తయారు చేసేవి మనం ఇంట్లో కానీ, ఇంటి ముందు కానీ, ఇంటి బయట కానీ పెట్టుకున్నట్లయితే అంత శుభమే జరుగుద్ది. ఈ ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము అని కూడా తెలుసుకుంటే చాలా అంటే చాలా బాగుంటది. ఎందుకంటే అలంకరణ కోసము అన్ని కూడా మనము చూస్తున్నాం. అలంకరణ కోసము బయట ప్లాస్టిక్ వాటితోటి తయారు చేసినవి కోట్లు ఖర్చు పెట్టి తెచ్చుకొని అలంకరించుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, చాలా అంటే మన ప్రకృతికి తగ్గట్టే ఇక్కడ రేట్లు కూడా చాలా అంటే చాలా అవైలబుల్లో ఉన్నాయి. ఇంతకంటే అందంగా ఇంకా బయట ఎక్కడ కూడా ఉండవు. అది చాలా మంది తెలుసుకుంటే కూడా బాగుంటది. అమ్మవారి రూపం ఇది. అమ్మవారి రూపాన్ని కూడా ఇక్కడ చక్కగా తీర్చిదిద్ది ఆవు పేడతో ఫస్ట్ ఈ రూపాన్ని అమర్చిన తర్వాత, ఆరిన తర్వాత ఈ కలర్స్, ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ సమకూర్చడం కూడా జరిగింది. ఇవే కాదు, అక్కడ కూడా ఉన్నాయి, చూద్దాము. ఇంకొకటి మీకు అసలైన విషయము, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రతి దీపావళికి ప్రమిదలను కొంటాం. మట్టితో చేసిన ప్రమిదలని కొంటాం. కానీ ఇక్కడ ఆవు పేడతో చేసిన ప్రమిదలు, ఈ ప్రమిదలలో నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించినప్పుడు ఇవి కాలినా కానీ మన ఇంటికి శుభమే జరుగుద్ది, కానీ అశుభం జరగదు. కాబట్టి మట్టి ప్రమిదలు పెట్టుకొని ఇబ్బంది పడేదానికంటే ఇలాంటి ఆవు పిడకలతో చేసిన ప్రమిదలను పెట్టుకుంటే చాలా ఇంటికి మంచిది. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితి ప్రభావాలకు కూడా మంచిది. అందుకు ఇవి ప్రమిదలు కూడా ఆవు పేడతో, స్వచ్ఛమైన ఆవు పేడతో చేసినయే. అలాగే ధూప్ స్టిక్లు మనం కొంటూ ఉంటాం బయట, అష్టలక్ష్మి ధూప్ స్టిక్లు అని, ఇవి రుద్రాక్ష అని. కానీ ఆవు పేడ కోసం అయితే అందరు వెతుకుతారు, డబ్బులు ఇచ్చి మరి ఆవు పిడకల్ని కొనుక్కొచ్చుకుంటారు. అలాంటప్పుడు అంత శ్రమ లేకుండా ఇక్కడే ధూప్ స్టిక్కులు దొరుకుతున్నాయి మనకి. ఆవు పేడతో, స్వచ్ఛమైన ఆవు పేడతో కూడా ధూప్ స్టిక్కులు దొరుకుతున్నాయి. అలాగే అగరబత్తులు, మనం ఇంట్లో వెలిగించుకునే అగరబత్తులు కూడా ఆవు పేడతోనే దొరుకుతున్నాయి మనకి ఇక్కడ. ఇంతగా ఇన్ని రకాలై కూడా ప్రతి ఒక్కటి ప్రకృతికి నిదర్శనంగా చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మెయిన్ గా రుద్రాక్షలు ఒరిజినల్ రుద్రాక్షలు అవి చూస్తాము, అంతకంటే ఒరిజినల్ ఇవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆవు పేడతో తయారు చేసినాయి. ఆవు పంచకము, ఆవు పేడ, ఇవన్నీ కూడా ఆవు నెయ్యి, ఆవు పాలని దేవుడికి సమర్పించుకుంటాం కాబట్టి. అలాగే మనం వాటి కోసము ఎంతో దూరం వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కుంటాము. కానీ ఇక్కడ మాత్రము మనకు దగ్గరలోనే ఉంది, ఉప్పల్లో ఉంది. అందుకు ఇగో రుద్రాక్షలు కూడా ఇవి చాలా గట్టిగా ఉన్నాయి. ఒకవేళ ఇది ఇరిగిపోయినా కానీ, ఇది పగిలిపోయినా కానీ మళ్ళీ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు వీళ్ళు. అంతేనా నేను చెప్పింది కరెక్టేనా? అంటే ఎందుకంటే ఇవి ఆవు పిడకలతో చేసినాయి కదా, గట్టిగా ఉండేవి కదా, మరి ఏంటి ఒకటి అంటే ఒక 108 అట్లానే ఉంటాయి, అందులో ఒకటి విరిగిపోతే ఏం చేయాలి అంటారు? మరి మళ్ళీ తీసుకెళ్ళొచ్చండి, మళ్ళీ తీసుకొని చేసుకోవచ్చు. అట్లా మామూలుగా కింద పడేసి బండతో కొడితే గానీ పగలదు, అది అంత స్ట్రాంగ్ ఉంటది. కింద పడేసి బండతో కొడితే గానీ పగలదంట. అయితే ఎవరికేం డౌట్ లేకుండా తీసుకోవచ్చు, ఇంకా తొందరగా ఇరిగిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదు. కాకపోతే మరి ఒకవేళ ఇది రుద్రాక్షలు ఒకవేళ కొంతమంది చేతికి చుట్టుకుంటూ ఉంటారు, అప్పుడు తడి తగిలితే కరిగిపోతుందండి. స్నానం చేసేటప్పుడు మాత్రం తీసి పక్కన పెట్టి వాడుకోవచ్చు. ఓకే, తడి తగిలినప్పుడు తీయాలి, ఎంతకైనా మంచిది. ఇది కొనుక్కున్నప్పుడు కాసేపు మెడలో వేసుకున్నా గానీ మళ్ళీ తీసి ఇంట్లో తగిలించుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఓకే, మనం ఇంకా అక్కడ చూసుకుందాము. గణేశులు కూడా చాలా ఉన్నారు. అమ్మవారి రూపం మాత్రం ఎంత చక్కగా పూర్తిగా అలంకరించినాక అమ్మవారి రూపం ఇలా ఉంటుంది. అమ్మవారిని చూస్తున్నాం కదా, లక్ష్మీదేవిని మాత్రము మరి ఆవు పిడకలతో తయారు చేసి అందంగా రూపుదిద్దారు. ఇక్కడ చూస్తున్నాము, ఇది అమ్మవారు ఆవు పిడకలతో చేసిన, స్వచ్ఛమైన ఆవు పిడకలతో చేసిన అమ్మవారు రూపం ఇది. చూడండి ఎంత చక్కగా ఉందో. అలాగే చూస్తున్నాం కదా, ఇవి చిన్న గణేషులు. ఇక్కడ 100 రూపీస్ నుంచి స్టార్ట్, 100 రూపాయల నుంచి 1500 వరకు లాస్ట్. ఇక్కడ ఇంకొకటి 100 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తున్న ఈ విగ్రహాలలో 5 రకాల విగ్రహాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క సైజును బట్టి ఇక్కడ రేటును పెట్టడం కూడా జరిగింది. అలాగే ఈ రేటుకు తగ్గట్టుగానే ఆ స్వాములను కూడా అలంకరించడం కూడా జరిగింది. విగ్రహాలను, ప్రతి విగ్రహాలను. అక్కడ పంచముఖి ఆంజనేయ స్వామిని చూస్తున్నాం.
ఆవు పేడతో చేసిన పంచముఖి ఆంజనేయ స్వామి, అలాగే విష్ణువు, సీతారాముడు, అలాగే లక్ష్మణుడు, హనుమంతుడు, ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి కావచ్చు, సాయిబాబా, అందరి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆవులే కానీ ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ చక్కగా ఆవు పేడతో తీర్చిదిద్దుతా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ప్యాకింగ్ విగ్రహాలు. వాళ్ళకి ఆర్డర్ వచ్చాయి, ఆర్డర్ల ప్రకారమే ఇక్కడ పంపిస్తున్నారు. మొత్తానికి ఒకటైతే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, ఏంటి అంటే మనము ప్రకృతికి తగ్గట్టుగా మలుచుకోవాలి అనుకుంటే, మనకు మంచి జరగాలి అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు అందరూ గ్రహించాల్సింది ఏ సీజన్ కు పట్టి కాదు, సీజన్ ని పట్టి కాకుండా సంవత్సరం అంతా కూడా ఇక్కడ అన్నికి మీకు కావాల్సిన, ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్కటి, పూజకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుంది. అది కూడా స్వచ్ఛమైన ప్రకృతికి తగ్గట్టుగా ఆవు పేడతో చేసినవే ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి రండి, ఇక్కడ తీసుకోండి, కొనండి. మరి ఇప్పటి వరకు అయితే మనం చూసాం కదా, ఇక్కడ ఈ విగ్రహాలను తయారు చేయడానికి ఆలోచన పెట్టుకున్న ఆ పెద్ద మనిషి కూడా, పెద్ద ఆయన కూడా మన ఇప్పుడు కాసేపట్లో రాబోతున్నారు. ఆయన గోశాలను నడిపించుకుంటూ, గోమాతలను పూజించుకుంటూ, గోవులను సంరక్షించుకుంటూ, ఆ గోవు పేడతోనే మరి ఆ పిడకలతోటి తయారు చేసిన ఈ దేవతా రూపాలన్నింటిని కూడా ఇంత గొప్ప కార్యాన్ని తలపెట్టిన మరి ఆ పెద్దాయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.